చేసిన మహా అపచారానికి హిందువులు శిక్షించొద్దు గోవింద. హిందువులందరికీ శిక్షించొద్దు గోవింద. కొద్దిమంది దుర్మార్గులు చేసిన మహా అపచారానికి శిక్షించాలి గోవింద. లడ్డూ కల్తీకి పాల్పడిన దోషులు కఠినంగా శిక్షించాలి గోవింద. అమాయకులైన హిందువుల్ని కాపాడాలి గోవింద. దుర్మార్గులు విడిచిపెట్టద్దు గోవింద. లడ్డూ కల్తీకి పాల్పడిన దుర్మార్గులను విడిచిపెట్ట పరమేశ్వర దోషులు కఠినంగా శిక్షించాలి గోవింద. అమాయకులైన హిందువుని క్షమించాలి కూడా. ఎవరికి ఏమీ కాలేదంటే అది నీ దివ్యమైన ఆశీస్సులే గోవింద. ఇన్ని కోట్ల లడ్డూలు ప్రసాదం కల్తీ జరిగిన ప్రసాదం కోట్లాది లడ్డూలు అపవిత్రం చేసిన దోషులు శిక్షించండి గోవింద. పైకి చెప్పాలి అందరూ, శిక్షించండి గోవింద. లడ్డూ నైవేద్యాన్ని పాడు చేసిన దోషులు కఠినంగా శిక్షించండి గోవింద. అమాయకులైన 20 కోట్ల కల్తీ లడ్డూలు కలిపినటువంటి దోషులు కఠినంగా శిక్షించాలి గోవింద. ఆశీస్సులే గోవింద. కోట్ల లడ్డూలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పాడు చేసి కల్తీ చేసిన ప్రసాదం తిన్న వారిని ఏమీ అమలేదంటే అది నీ శక్తి గోవింద. అది నీ ఆశీస్సులు గోవింద. వైసీపీ ప్రభుత్వంలో కల్తీ లడ్డుకు పాల్పడినటువంటి దోషులని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి గోవింద. హిందువుల్ని కాపాడారు గోవింద. వాడు అనాథ రక్షక గోవింద. వాడ గోవింద. 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసిన తిన్నటువంటి ప్రసాదంగా హిందువులు ఏమీ కాలేదంటే అది నీ ఆశీస్సులు గోవింద. నీ ఆశీస్సులు గోవింద. చంటి పిల్లలకు కూడా కెమికల్స్ కలిపిన లడ్డూలు తిని వారికి ఏమి అవ్వలేదంటే నీ దివ్యమైన అనుగ్రహం గోవింద. వంచారు గోవింద. జగన్మోహన్ రెడ్డికి సద్బుద్ధిని ప్రసాదించు గోవింద. కల్తీ లడ్డూలు కలిపి హిందువులు కల్తీ చేశారు గోవింద. వాళ్ళందరికీ కూడా నీవే శిక్షలు వేయాలి గోవింద. అలాంటి దుస్థితి తీసుకురాకూడదని మేము సద్బుద్ధి కలగాలని మనందరం సాధు సంతులము మాతాజీలు అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా వారికి మంచి మనసు రావాలి, కఠినంగా శిక్షించాలి, వదలకూడదు. ఈ దుర్మార్గులు వదలకూడదు. విడిచిపెట్టేస్తే భవిష్యత్తులో ఇప్పటికే దేవస్థానాలకు అన్నిటికీ నెయ్యి అన్ని శ్రీశైలంలో కూడా లడ్డూలు కల్తీ అయిపోయాడు. ఒకటి కాదు, వీరు చేసిన పాపం 1, 2 కాదు, తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు పొట్ట అయిపోయింది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పాపాలు పొట్ట. హిందుత్వానికి ద్రోహులుగా మిగిలిపోయారు. చరిత్రలో మిగిలిపోతున్నారు హిందూ ద్రోహులుగా. కోట్లాది మంది ఎంతో అభిమానంతో ఆ అధికారాన్ని కట్టబెడితే పూర్తిగా హిందుత్వాన్ని వంచి ఈ హిందూ రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా తయారు చేయడానికి కుట్ర పన్నారు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదమ్మా? అందులో భాగమే ఆలయాల మీద దాడులు, అందులో భాగమే ఆలయాల మీద దాడులు, అందులో భాగమే అప్పటి నుండే కల్తీ లడ్డు. ఆలయాల మీద దాడులు చేస్తూ మరో పక్క లడ్డూని కల్తీ చేశారు. అందులో భాగమే. కాబట్టి ఈ రోజు కల్తీ కదా, అప్పటి నుండే ఆలయాల మీద దాడులు ఒకే టైం, లడ్డూలో కల్తీ ఒకే టైం. ఇవన్నీ కూడా వంచారు హిందూ సమాజాన్ని. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ దయచేసి వైసీపీ ప్రభుత్వానికి హిందువులు ఎవరు కూడా దయచేసి ఆత్మవంచన చేసుకోకండి. వారికి మద్దతు ఇచ్చి ఆత్మవంచన పాల్పడకండి. దయచేసి బయటికి రండి. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ చాలా మంది అక్కడక్కడ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నాయకులు. మిమ్మల్ని మేము కోరుతున్నాం, మీరు హిందువులు బయటికి రండి. ఇటువంటి దుర్మార్గపు పార్టీలో ఉండకండి. దుర్మార్గపు ఆలోచనలు కానీ దుర్మార్గపు దుశ్చర్యలు. వెంకటేశ్వర స్వామికి బంధనామాలు పెట్టారు. ఎంతకంటే మహాపాపం ఉంటుంది. నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ విషయమై గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరమైనటువంటి మహా అపచారం పాల్పడింది. ఇవన్నీ కూడా రిపోర్ట్లన్నీ కూడా వచ్చినాక కూడా కనీసం సాధు సంతులుగా మేము కోరాం, పశ్చాత్తాపడండి, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు, సిట్ రిపోర్ట్ ఆధారంగా దోషులను కఠినంగా శిక్షించండి అని మేము కోరితే వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి గారు చాలామంది సాధువుల మీద కూడా నిందారోపణ చేసి మేమేదో ప్యాకేజీలు తీసుకున్నట్టుగా ప్రలోభాలకు లోనైపోతున్నామని
స్వయం ప్రకటిత స్వాములని, వాళ్ళకి సరైనటువంటి బుద్ధి లేదని రకరకాలుగా హిందూ సమాజం కోసం, హిందూ ధర్మం కోసం మేము ఉంటే మమ్మల్నే కించపరిచి మాట్లాడి, కింద స్థాయి అధికారులు తప్పు చేశారట, వారికి మాత్రం సంబంధం లేదంట, ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా వంచిస్తూ ఉన్నారు. దీనిపైన మహా అపచారం. 20 కోట్ల లడ్డూలు కెమికల్స్ కలిపేసి నకిలీ నెయ్యిని సృష్టించి తిరుమల ప్రసాదాన్ని నకిలీ చేసి 20 కోట్ల లడ్డూలు అంటే ఎన్ని కోట్ల మందికి ఆ ప్రసాదం పంచి తిన్నటువంటి కోట్లాది మందికి కనీసం ఎవరికి ఏ ప్రమాదం లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా నిజంగా వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు ఉండబట్టే ఆ అపవాదు వెంకటేశ్వర స్వామికి కానీ హిందువులు కానీ రాలేదు. దీని పట్ల సాధు సంతులు అందరం కూడా భవిష్యత్తులో ఏం చేయాలి, ఈ ఘోర అపచారాన్ని ఏ విధముగా సరిదిద్దాలి. ఒక దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోతేనే మనం ఎంతో బాధ చెందుతాం. అటువంటిది రోజు స్వామివారికి నైవేద్యం కల్తీ చేసినటువంటి కెమికల్స్ కలిపిన ఆ లడ్డూలను నైవేద్యంగా నివేదించి భక్తులకి పంచి కోట్ల లడ్డూలు మహా అపచారానికి పాల్పడ్డారు. కాబట్టి ఈ ఘోర అపచారం ఏ విధముగా సరిదిద్దాలి, ఈ నివృత్తి ఎలా చేయాలి, ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేసుకోవాలి హిందువులందరూ కూడా అనేటటువంటి ఈరోజు సాధు సంతులు మాతాజీలు అందరం కూడా ఈరోజు సమావేశం పెట్టుకుంటూ అందరి అభిప్రాయాలు తీసుకొని మరి 1 గంటకి మేము ఆ వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి హిందువులందరూ ఏ విధముగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రసాదం తిన్నటువంటి ఏది ఏమైనప్పటికీ ఒక మహా అపచారం జరిగిపోయింది, కల్తీ జరిగిపోయింది, అది వాస్తవం. కల్తీ చేశారు. కాబట్టి దేవుడికి అపచారం జరిగినటువంటి సందర్భంలో ఆయన ఆగ్రహం రాష్ట్ర ప్రజలపైన కానీ, రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరి మీద కూడా ఆయన ఆగ్రహం ఉండకూడదు, అనుగ్రహమే ఉండాలి. కాబట్టి ఈ అపచారం ఏ విధంగా సరిదిద్దుదామని సాధు సంతులు అందరూ మాట్లాడుకొని మీకు ఆ వివరాలన్నీ కూడా 1 గంటప్పుడు రాష్ట్ర ప్రజలు ఏం చేయాలి, ఏ విధముగా ఈ నివృత్తి చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు వెల్లడిస్తామండి.